సో ప్రదీప్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అని అంటే ఫస్ట్ మనందరికీ గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్తో మేము ఈ మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు అని అంటే మీరు ఈ టైటిల్కి గల కారణాలు ఏమని చెప్తారు? అది కంపారిజన్ ఏం లేదండి, అది అద్భుతం. అది సార్ డెబ్యూ ఫిలిం ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్ అండ్ వేర్ హీస్ టుడే. సో ఇంత రెస్పెక్టబుల్ పొజిషన్కి వచ్చారు ఆయన. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ. బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అవుట్ ఆఫ్ లవ్, ఈ టైటిల్ పెట్టిన దగ్గర నుంచి వి వర్ కాషియస్. చాలా మంచి సినిమా తీయాలి, దాన్ని అందరినీ హ్యాపీ చేయాలి అని అనుకున్నాం. ఇదేంటి ఈజీగా పెట్టేద్దాము, ఊరికనే ఫేమస్ టైటిల్ కదా, మార్కెటింగ్ అయిపోతుందేమో, ఆ ఉద్దేశాలు ఎప్పుడూ లేవు. ఇట్ వాజ్ వెరీ జెన్యూన్ అటెంప్ట్ మాది. మ్యాచ్ అయింది టైటిల్కి. ఇది మా దగ్గర నలుగుతూనే ఉంది ఈ టైటిల్. అండ్ ఫైనల్లీ అచ్చ తెలుగు అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అని ఒక టైటిల్ తెలుగు పదాలతో ఇలాంటి తెలుగు సినిమాకి ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే అందరికి వచ్చే డౌటే, మీ ఫస్ట్ మూవీ కూడా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఇలా సెంటెన్స్ టైటిల్స్ ఎందుకు తీసుకుంటున్నారు? వై నాట్ అ సింగిల్ వర్డ్ ఫిల్మ్? నేనేం తీసుకోవట్లేదు, వస్తున్నాయి. లేదు, ఐఎమ్ లక్కీ. అంటే కొన్నిసార్లు కొన్ని టైటిల్ స్టాండ్ అవుట్ ఉండడం కోసం పెడతారు, కొన్ని కాన్సెప్ట్ వైజ్ పెడతారు కదా. నాకు ఫస్ట్ దానికి కాన్సెప్ట్ వైజ్ అది పెట్టాల్సి వచ్చింది. అండ్ దిస్ టైం కూడా కాన్సెప్ట్ వైజే పెట్టాల్సి వచ్చింది. అండ్ 2 సార్లు పెద్ద టైటిల్సే వచ్చాయి. కానీ చాలా కష్టాలు ఉంటాయండి పెద్ద టైటిల్తో. ఎందుకు అలా కష్టాలు అంటే? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాలంటే నేను ఇన్ని లెటర్స్ టైప్ చేసి హ్యాష్ ట్యాగ్ పెట్టాను. మళ్ళీ కొత్త హ్యాష్ ట్యాగ్స్ చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఒక సెకండ్కి 4 వర్డ్స్ ఏఐ అంటారు ఏంటి? ఓకే పర్లేదు, ఏదో చెప్పారు. ఆవిడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అంటుంది ఏంటి ఈవిడ అనుకుంటున్నారు. ఇది ఏఏ అక్కడ అమ్మాయి, ఇక్కడ ఐ అబ్బాయి, ఏఐఏ అది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఏమనుకోదు, అర్థమైపోయింది. మా ప్రేక్షకులు కూడా అర్థమైంది. డెఫినెట్గా మీ హ్యాష్ ట్యాగ్స్ అన్ని వైరల్ చేస్తాం. సో దీపికా పిల్లి అని అంటే పిల్లి పద్మనాభ సింహకి దీపికా పిల్లికి ఏమైనా రిలేషన్ ఉందా లేదంటే? ఏం లేదండి, నేను అంత ఫియర్స్ కాదు. నార్మల్గానే పిల్లిలాగే ఉంటారా లేదా మీ పేరు వెనకాల కూడా పిల్లి దీపికా సింహ అలా ఏమైనా యాడ్ చేసుకుంటారు? సెలెక్టివ్ పిల్లి, సెలెక్టివ్ పులి. ఓకే, పులిగా కూడా మిమ్మల్ని చూడొచ్చు. కానీ మియావ్ అని వస్తుంది, కోపంగా మియావ్ అని వస్తుంది అనమాట. అంతే, ఫెరోషియస్ పుల్లి, ఫెరోషియస్ పిల్లి. సారీ, అది కరెక్ట్. టాకింగ్ అబౌట్ ది కాస్టింగ్, ఈ మూవీని అనుకున్న తర్వాత మీ ఇద్దరిని చూస్ చేయడం జరిగిందా లేదంటే మీ ఇద్దరిని చూస్ చేసుకున్న తర్వాత మూవీ రాయడం జరిగిందా? ఐ థింక్ కథ ఫస్ట్. కథ ఫస్ట్, స్టోరీ ఫస్ట్. డిస్కషన్స్ నాతో అయ్యాయి. బికాజ్ ఐ నో దెమ్, నితిన్ భరత్, అండ్ దేర్ డెబ్యూ ఫిలిం ఇది. సో మేము కలిసినప్పుడు డిస్కషన్స్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ డిస్కస్ చేసుకుని నచ్చిందని, అండ్ దే వెంట్ బ్యాక్, దాన్ని సబ్జెక్ట్ స్టోరీ మొత్తం ప్రిపేర్ అయ్యి రావడం. అండ్ వన్స్ ద సబ్జెక్ట్ వాజ్ రెడీ, దెన్ ఆన్ బోర్డ్ దీపికా గారు వచ్చారు. దీపికా గారు కాకపోతే డిడ్ యూ హ్యావ్ ఎనీ అదర్ ఆల్టర్నేట్ ఆప్షన్స్? బికాజ్ ఇట్స్ ఫస్ట్ డెబ్యూ కాబట్టి ఏదైనా భయం ఉండేదా, తిను అప్ టు ది మార్క్ చేస్తుందా లేదంటే ఏమైనా డౌట్ ఉందా అని? yes please I want లేదండి, క్వశ్చన్ ఫ్రమ్ యువర్ సైడ్. సి ద ఫస్ట్ బిలీఫ్ మా దగ్గర నుంచే ఉండాలి, ఫస్ట్ ట్రస్ట్ మేము ఉండాలి. బికాజ్ మనం కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఇప్పుడు మమ్మల్ని కూడా ఒక ఫేజ్లో, ఒక టైంలో మమ్మల్ని నమ్మకపోవచ్చు. దర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టార్ట్. సో ఆ స్టార్ట్ అప్పుడు ఎవరో తీసుకునే ఒక డెసిషన్, ఒక నమ్మకం మనకి కెరియర్లో ఒక స్టెప్ ముందుకు వస్తుంది. సో మా గురించి అలాగే ఎవరైతే నమ్మారో ఒకసారి, అలా మేము ఇలా ముందుకు రాగలిగాం, మాకు ఆపర్చునిటీ. సో అలాగే మేము నమ్మాం దట్ షీ క్యాన్ డెలివర్ ఇట్. బికాజ్ అప్పటి వరకు షీ ఈజ్ నాట్ మచ్ హెవీలీ పెర్ఫార్మెన్సెస్, లేకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ కనిపించడం అలా ఏం లేదు. షీ వాజ్ వెరీ లిటిల్ స్క్రీన్ టైంలోనే కనిపించారు ఆవిడ అప్పటి వరకు. షీ జస్ట్ స్టార్టెడ్ దెన్. సో దెన్ ఇమీడియట్ ఈ సబ్జెక్ట్ విన్నారు, ఏదన్నారు. అప్పటికి కూడా షీ అంటే అన్నీ యాక్సెప్టెన్స్ చేయరు, నచ్చింది చేస్తారు అందరిలాగే. ఇంట్లో అందరితో మాట్లాడి ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని. బికాజ్ షీ డజంట్ బిలాంగ్ టు, అంటే ఇక్కడికి వద్దామని షీ నెవర్ ప్లాన్డ్. మై థింగ్ అనమాట. నేను ఫిల్మ్స్లో రావాలి, నేను హీరోయిన్ అవ్వాలి. ఇట్ వాజ్ నెవర్ మై అంబిషన్ ఆర్ ఎనీథింగ్. బై ఛాన్స్, బై లక్ వచ్చాను. సో వన్స్ షీ ఎంటర్డ్, అంటే కథ విన్న తర్వాత వెరీ బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ క్యారెక్టర్ అది. రాజకుమారి అనే టైటిల్ పేరుతో ఊరు మొత్తానికి రాజకుమారి అన్నప్పుడు ఐ థింక్ చాలా సెన్సిబిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి సినిమాలో. అండ్ చక్కగా తెలుగు మాట్లాడతారు. అండ్ మా అందరికీ తెలుసు తన గురించి. అండ్ మేమందరం ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నప్పుడు వీ నీడ్ అ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్, కోఆపరేషన్, డేట్స్, అడ్జస్ట్మెంట్స్ అండ్ ఆల్. ఎంత చక్కగా పర్ఫామ్ చేస్తుంది అందరికీ తెలుసు. సో ఐ థింక్ ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ మాకు ఆ టైంలో షీ వాజ్ ద ఓన్లీ ఆప్షన్. తెలియట్లేదు, ఓన్లీ ఆప్షన్ అన్నారు.
ఎనీవేస్ ఇంకా అర్థం కాలేదు ఆవిడకి. టైం పడుతుంది. 2-3 days మీకు ఫోన్ చేస్తారు ఆవిడ. అర్థమైంది. మీ ఇద్దరు బీటెక్ చేశారని విన్నాము అండ్ దిస్ ఫిల్మ్ ఈజ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ఇంజనీర్స్ కాబట్టి ఇఫ్ నాట్ ప్రదీప్ మాచిరాజు అండ్ దీపికా పిల్లి బీటెక్ చేసే ఇంజనీర్స్ ఎలాగో కాలేదు కాబట్టి ఒకవేళ యాక్టర్స్ కూడా కాకపోయింటే నెక్స్ట్ ప్రొఫెషన్ ఏంటి మీది? మా డాడీ అయితే ఇది కాకపోతే వీధి చివరిన పంచషాప్ అనేవాళ్ళు నాకు మ్యాక్సిమం మన చదివే టాలెంట్కి. ఐ థింక్ నేనైతే షెఫ్ అయ్యేదాన్ని. అయితే నేను ఐఏఎస్ ఐపీఎస్ అయితే నేను ప్యాషనేట్ అబౌట్ కుకింగ్. ఓకే, యూ ప్యాషనేట్ అబౌట్ కుకింగ్. ఓకే, ఒకవేళ బీటెక్ చేయకపోతే ఏదైనా culinary కోర్స్ ఏమైనా చేసేవాళ్ళా? మంచి రెస్టారెంట్ నేనే యాక్చువల్లీ సంథింగ్ లైక్ హోమ్ ఫుడ్స్ అట్లా పెట్టి యువర్ ఓన్ రెసిపీ. యా మేబీ ఐ ఆవిడ థింక్ కోసమే ఒక ప్యారలల్ యూనివర్స్ లో మేబీ ఐ నో. మీరు వంటలు బాగా చేస్తారా? ఇంట్లో అందరికీ వండి ప్రామిస్ నిజంగా బాగా బట్ మీరు చెప్పారంటే డౌట్ వస్తుందండి. లేదు ప్రామిస్ ఎందుకు? లేదు బాగానే చేస్తాను. మీరు తిన్నారా? కాకపోతే టైం పడుతుంది అది ప్రాపర్ గా రావడానికి. లంచ్ అడిగితే డిన్నర్ టైంకి వచ్చేస్తారు. నాకు ఇంట్రెస్ట్ అవన్నీ ఇట్లా వేసి ఇట్లా కలిపి లవ్ ద మేకింగ్ ప్రాసెస్. మేకింగ్ కటింగ్ ఇష్టం ఉండదు మళ్ళీ. ఓకే, లైక్ వీళ్ళు కట్ చేస్తారు, వాళ్ళు మసాలాస్ ఇస్తే లైట్గా ఇలా తిప్పుతారు అంతే. అలా ఇలా తిప్పడం జస్ట్ లైక్ దట్. అంటే ప్రదీప్ గారు యాక్టింగ్ యాంకరింగ్ అన్ని చేస్తున్నారు కాబట్టి 2 చేతుల సంపాదిస్తున్నారు. హీ హ్యాస్ ఆల్ సూపర్ స్టఫ్ బిల్డింగ్స్ అండ్ ఆల్ హిస్ టాప్ నాచ్ అన్నట్టు. 100 crores అన్ని యూట్యూబ్ లో ఉన్నాయి, బయట లేవు. రేంజ్ రోవర్స్ ఏం లేవు బయట, ఇవన్నీ యూట్యూబ్ లో ఫోటో లేదు అందులో ఉన్నాయి తప్ప. ఇవన్నీ వాళ్ళనడం ఒక ఎత్తు అయితే మీరు ఇప్పుడు బిజినెస్ అనడం ఇంకో ఎత్తు. ఇప్పుడు కనెక్ట్ చేసుకుంటారు. బిజినెస్ అన్నారంటే ఇది ఒకటి ఉంటుంది. అలవాటు అయిపోయింది. బిజినెస్ త్వరలో బిజినెస్ స్టార్ట్ చేయబోతున్న ప్రదీప్. ఎనీవేస్ ఏం బిజినెస్ అనుకుంటున్నారు సార్? ఎప్పుడు ఒకవేళ చేస్తే ఒకవేళ ఇటు రాకపోతే ఆర్ ఇవేవి కాకపోతే ఇంజనీరింగ్ కూడా కాకపోతే. ఇంజనీరింగ్ చేస్తే ఏం కాదు కదా. సారీ ఏంటండి మా గ్యాంగ్లో మా వాళ్ళు ఎంత మేధావులు ఉన్నారు. మావాడు మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు, ఐటీ జాబ్ చేస్తాడు. ఓకే, మెకానికల్ టాలెంట్. ఏమండి ఇప్పుడు చదివిన దానికి ఏ ఉద్యోగం రాదని కాదు, ఏదైనా తీసుకోగలరు. ఒక్కసారి ఇంజనీరింగ్ చదివేస్తే ఏదైనా పట్టుకోగలం. నేను మెచ్చుకుంటున్నా, మీకు అర్థం కాలే. ఓకే, నాకేమీ అర్థం కావట్లేదు. వీడికి ఏదో మొత్తం ఇప్పటివరకు అర్థమైనట్టు ఇది ఒక్కటే అర్థం కానట్టు, నాకు ఇదేంటో అర్థం కావట్లేదు. యా, సో ఐ థింక్ బిజినెస్ అంటే ఐ డోంట్ నో, సంథింగ్ క్రియేటివ్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ నాకు రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్. ఈ 9 to 5 జాబ్ కానీ చదివింది చేసే జాబ్ కానీ ఇది నాకు ఎప్పుడు రాలేదు, అర్థం కాలేదు. సో అంత స్ట్రెస్ కాదు. వేర్ ఐ కెన్ బి మై సెల్ఫ్ wherever, whatever I do, whether it is hosting, acting or some other work I do. నేను ఇంకేం తీసుకున్న ప్రొఫెషన్ నేనులా ఉండగలిగే రోల్ ఉన్నది ఏదైనా తీసుకున్నాను. ప్రొఫెషన్ ఇట్ ఇస్ మీరు ఎంజాయ్ చేస్తున్నారంటే దట్ ఇస్ నేను ఎంజాయ్ చేయాలి. ఓకే, మీరు ఎంజాయ్ చేయాలి. సో బిజినెస్లో ఎంజాయ్ చేస్తాను అనుకున్న బిజినెస్ అంటే మేబీ ఫుడ్, క్లోతింగ్ లేదా రియల్ ఎస్టేట్ ఆర్ వాట్ బిజినెస్ ఎగ్జాక్ట్లీ? చెప్తే నవ్వుతారు. చిన్నప్పుడు చాట్ నేనైతే ఐ థింక్ ఫ్యాషన్ డిజైనర్ అవుతాను. షెఫ్ అన్నారు, ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని కుక్. యా యాక్చువల్లీ గుడ్ ఐడియా. అనవసరంగా ఇచ్చారు ఐడియా, బాగుంటుంది. మీ కూడా క్లారిటీ మ్యామ్. చూసారా లైట్గా వేపకాయ అంత ఉంది. For more videos like this, subscribe Big TV channel.